లింక్ చూస్తుంటే నేనేం ఫీల్ అయ్యానే? నేనేం ఫీల్ అయ్యాను చెప్పు. ఎవరైనా పిలిస్తే మాట్లాడతాను, ఎవరైనా పిలిస్తే మాట్లాడతాను అన్న. నేను ఏమైనా ఫీల్ అవుతున్నా? ఇది నా మొక్క కూడా నువ్వే తీసేసుకుంటా. నువ్వు తినవేమని అనుకుని తినేస్తున్నా. ఒలిచి ఇవ్వన్నా అన్న. వద్దొద్దు వద్దొద్దు, నాకు ఆయ ఉంది. తీసుకుంటున్నా అయ్యో అక్కడ ఉన్నాయి, కోసుకొస్తా. తింటారా? తింటావా? కోసండి తీసుకురా అన్న. నువ్వు కొత్తనే తింటుందంట తనుజ. తింటావా? నన్ను తింటావా? నేను ఆ ఛాన్స్ ఇవ్వను నీకు. ఏంది అట్ట చూస్తున్నారు? మాట్లాడుకోండి. పవన్ నాతో అంతకు ముందు ఉన్నట్టు ఉంటున్నాడా ఈ 2 days? నువ్వు ఉంటున్నావా? ఫస్ట్ నువ్వు ఉండకుండా నేను ఎలా ఉంటాను? నేను ఉండటం ఏంటి? నువ్వు మూల కూర్చొని బటర్ఫ్లై బూజు పడుతుంది చూడు, వింగ్స్ వచ్చేదాకా అలా కూర్చుంటున్నావు నువ్వు. నువ్వు కూర్చొని వింగ్స్ వచ్చినోళ్ళలాగా ఎగురుతున్నావు కదా, అందుకు నేను అక్కడ కూర్చుంటున్నాను. టైం ఎక్కడుంది? మధ్య గ్యాప్ లో బాయిల్డింగ్. టైం ఎక్కడుంది? వాళ్ళేమో నువ్వు నీతోనే ఉంటున్నారు, హౌస్ మేట్స్కి ఇంకెవరికి టైం ఇవ్వరా అని వాళ్ళు అడుగుతారు. నేను నీతో ఉండేది చాలా తక్కువ అన్నా సరే అందరితో మాతో మాట్లాడు అంటే నేను ఏడ్ చేయను. వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని కూడా అడగాలి కదా అదే క్వశ్చన్. మాట్లాడుతుంది నేనంట, నువ్వు అందరితో మాట్లాడుతున్నావు అంటే నేను మాత్రం నీతోనే మాట్లాడుతున్నానంట. అవునా? ఈ క్లారిటీ ఉందా మళ్ళీ వాళ్ళకి? నాకు ఈ హెయిర్ స్టైల్, లిప్స్టిక్లు, లిప్ లాసంలు తెలియరా? వీడు ఏమో బాగాలేదా స్టైల్? లేదు, అంత లేదు. వీడికి అమ్మాయి ఎంటర్ రెడీ అయింది, లిప్స్టిక్ పెట్టిందా లేదా, హెయిర్ లీవ్ చేసిందా లేదా? బాగాలేనా? బాగాలేదు అనట్లేదు. డ్రెస్ బాగాలేదా? డ్రెస్ బాగానే ఉంది, బెడ్షీట్ ఉన్నట్టుంది. ఎలా ఉందంట? బెడ్షీట్ ఫోన్లే ఏదో ఒక హెయిర్ స్టైల్ ఇదిగో, లేకపోతే పాపిడి తీతో అలా అయినా తీపుకొని వెనకాల ఇలా వేసేసి 3 పాయలు జడేసావు అంతే, అంతకు మించి 3 పాయలు. ఈ నామినేషన్ గురించి కూడా నువ్వు ఇంత ఫీల్ అయ్యావు. అప్పుడే హెయిర్ స్టైల్ గురించి నువ్వు అంత ఫీల్ అవుతున్నావు. ఫీల్ అవ్వట్లేదు చెప్పు. ఎందుకురా 3 పాయలు తీ, 5 పాయలు తీ. వీడు తొక్క హస్బెండ్ మెటీరియల్, తొక్కలో హస్బెండ్ మెటీరియల్. వీడు ఊరికే సావ కొడతాడు పెళ్లి చేసుకుంటే ఎవరినైనా. ఈ జడేసుకుంటారు, ఆ జడేసుకుని, ఈ బొట్టు పెట్టుకో, ఆ లిప్స్టిక్ పెట్టుకో, అది నీట్ గా కనిపించాలి స్క్రీన్ లో అని దానికి ఒక సజెషన్ ఇచ్చాను నీకే. అడగన్నా నేను ఒకళ్ళు బాగున్న వాళ్ళు తగ్గుతుంటే నాకు ఆటోమేటిక్గా చెప్పాలనిపిస్తుంది. గుడ్ థింగ్ అది. నేను బాగా ఏ రోజు సజెషన్ ఇవ్వలేదు. ఎందుకో లేదన్నా, నువ్వు దొరకడం మీద ఇప్పుడు బాగా ఫిట్గా అయ్యావు అనలేదు. కొంచెం క్యూట్ అయ్యాడు కదా అన్న. నైట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అంకుల్ లా ఉండే, నైట్ టైము వెళ్తాను కదా అన్నలా అని చూస్తాడు, నాకు పడపడా నవ్వు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? వచ్చేస్తుంది అంట. ఎలా నవ్వుతున్నా నవ్వేసి పడుకుంటాను నేను ఇలా. చూడు ఏమో ఒకసారి అని చూస్తాడు. సేమ్ అలా ఏంట్రా ఈ టైంకి వచ్చి అన్నట్టు చూస్తా. దాన్నే చూడమని. ఇది ఊడిదిరా కాయ, నాకు తెలియకుండా తీసేసుకున్న దాంట్లో. నువ్వే నీదే తీసుకుని. వాడిదైతే ఓకే నాకు. ఏ కామా చెప్పండి ఎందుకు భా, చెప్పండి భా. ఆయిషా ఎప్పుడు ఒకేలా ఉండరు, మనం ఉండడం బట్టి ఉంటారు. ఈ మాటలు చాలా చిరాగ్గా ఉంటాయి. ఒకప్పుడు ఏ బాగున్నాయి అన్నావు? దీనికి